పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఏటీఎంలనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ముఠాను పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆ దొంగల అరెస్టును పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ మీడియా సమావేశంగా వారి యొక్క అరెస్టును చూపించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్ చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ములు పలు ఆ ఏటీఎంలలో తరచు దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో వారిని పట్టుకోవడం జరిగిందంటూ కూడా డీసీపీ వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన వరంగల్ నుండి కాగజ్నగర్కు వెళ్తున్న నేపథ్యంలో పెద్దపల్లి రైల్వే స్టేషన్లో దిగినటువంటి ఇద్దరు దొంగలు అన్నతమ్ములు వారు పెద్దపల్లిలో లాడ్జ్లో ఒకరోజు బస చేయడం జరిగింది. 15వ తేదీన బస చేసి 16వ తేదీన తెల్లవారుజామున కూనారం రోడ్లో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనానికి పాల్పడ్డారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను కేవలం 12 గంటల్లోనే పట్టుకోవడం జరిగిందంటూ కూడా డీసీపీ కరుణాకర్ వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే దీంతో అత్యవసర విభాగంలో ఉన్నటువంటి రోగులతో పాటు ఇతర రోగులంతా కూడా ఇబ్బందులు పడ్డారు. అయితే విద్యుత్ శాఖ ముందస్తు సమాచారంతో 4 గంటల పాటు విద్యుత్ కోత ఉంటుందని సమాచారం ఇచ్చినప్పుడు కూడా ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వివరించడం కారణంగానే ఈ రోగులు ఇబ్బంది పడ్డారంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి వార్డు నవజాత శిశువు వార్డు కూడా పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులు తలెత్తాయి. రోగులు అలాగే నవజాత శిశువులకు సంబంధించినటువంటి బంధువులంతా కూడా తీవ్రంగా వైద్య సిబ్బంది పైన ఆసుపత్రి యాజమాన్యం పైన ఆవేదన వ్యక్తం చేయడం జరిగి జనరేటర్లో డీజిల్ పోసే పరిస్థితిలో లేని విధంగా ఉన్న ఈ యొక్క ఆసుపత్రి యాజమాన్యం పైన జిల్లా కలెక్టర్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలంటూ మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా రోగులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు.